ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. నీవే మా మాదిరి, నీవేగా మాధురి, నీవేగా కాపరి, నీవేగా ఊపిరి. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. క్రీస్తునందు ప్రియులారా, రేడియోకు దగ్గరగా కూర్చునండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, మీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి మా రక్షణార్థమై పంపించినందుకై మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము సత్యము, అది మాకు నెమ్మదినిస్తుంది, మా జీవితాలలో ఒక వెలుగునిస్తుంది. ఈ రేడియో ద్వారా వాక్యాన్ని వినాలని ఆసక్తితో వచ్చినటువంటి మా ప్రియులను మీరు దర్శించండి. వారి కుటుంబాలకు నెమ్మదిని, ఆశీర్వాదాన్ని దయచేయమని, గ్రహించగల మనసాక్షిని దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ దినానికై ఏర్పాటు చేయబడిన అంశము బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు. ఆశీర్వాదము అన్నది దేవుడిచ్చేది. అది డబ్బు ఖర్చుపెట్టి కొనేదో సంపాదించుకొనేదో కాదు. అది దేవుని యందు ఉన్నది. మనము దానిని స్వతంత్రంగా కొనుక్కోవచ్చుననో లేదా సంపాదించుకోవచ్చుననో చేసే ప్రయత్నము వ్యర్థమైనది. ఒక్కసారి బైబిల్ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథములోని 4వ పుస్తకాన్ని గమనిద్దాం. అది ఏ పుస్తకమో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే సంఖ్యాకాండము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ఒక చర్చికి పోయే సభ్యునిగా ఎన్నో మార్లు ఈ మాటను, ఈ వచనాన్ని చదివే ఉంటావు. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీమీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రియ శ్రోతలు, ఇది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఇది దేవుడు తన జనులైన ఇశ్రాయేలీయులకు ఉంచిన ఆశీర్వాదం. గమనించండి, యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న ఈ చిన్న మాటకు అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. అన్య మతాలు చాలా ఒకే ఒక తత్వశాస్త్రము మీద కట్టబడి ఉన్నాయి. అది దేవునికి భయపడాలి అని చెప్తుంది. ఈ మతాల గురించి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఐగుప్తీయులు, పిరమిడ్లు గుర్తుకొస్తాయి. తరచుగా నేను ఐగుప్తుకు వెళ్తూ ఉంటాను. ఎప్పుడూ ఎత్తైనటువంటి ఈ పిరమిడ్లను చూసేవాడిని. అవి ఎందుకు కట్టారో కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు. కాని వాటి లోపలికి వెళ్ళటానికి మార్గములున్నాయి. ఆ మార్గములకు ప్రత్యేక భాగములను, ఉచ్చు తలుపులు ఉంటాయి. ఆ పిరమిడ్ల లోపల మధ్య భాగమున శవపేటికలు, సార్కోఫాగస్ ఉంటాయి. వాటిల్లో నిధులు ఉంటాయి. ఆ శవపేటికలను ఎవ్వరూ ప్రవేశించకుండా కొన్ని అడ్డుగోడలు ఉంటాయి. అయినా ఆ దొంగలు ఆ నిధులను దొంగలించేవారు. కాని రాజు టట్ యొక్క సమాధి మాత్రము చెక్కు చెదరకుండా ఉన్నది. ఆ సమాధిని మాత్రం ఎవ్వరూ దొంగలించలేకపోయారు. ఆ సమాధికి వెళ్ళటానికి ఆ అడ్డుగోడలను అలా ఉంచుటకు ఇంకొక కారణం కూడా ఉంది. చనిపోయిన వ్యక్తుల ఆత్మలు బయటికి రాకుండా అందులోనే ఆత్మలు సంతృప్తి నొందుతాయి అన్నది వారి నమ్మకం. ఆ ఆత్మకు వినోదముగా ఉండేందుకు సేవకులను, భార్యలను, పిల్లలను, ఆహారమును, పడవలను మొదలైనవి సమాధిలో ఉంచేవారు. దీని కారణము ఆ ఆత్మ ఎటువంటి కోరిక లేకుండా ఉండేందుకు. ఆ ఆత్మకు లోపలే సంతృప్తిగా ఉండాలని వారు కోరుకునేవారు. వారి నమ్మకము అదే. కొంతమంది దేవుణ్ణే తృప్తిపరచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని కొరకు వారు మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలా మంచిగా ఉండటం వలన
దేవుని యొక్క మెప్పు పొందాలని ఆశిస్తారు. మంచిగా ఉండటానికి ఎంత ఎక్కువగా ప్రయాసపడినా ఇంకనూ మనము పాపము గలవారిగానే ఉంటాము. మనము చేసే ఏ నీతి కూడా అది ప్రభువు దృష్టిలో మురికి గుడ్డల వంటిది. బైబిల్ గ్రంథం ఇలా చెప్తున్నది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికిగుడ్డల వలె నాయెను, మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను. ప్రియ శ్రోతలు, గమనించండి. రక్షింపబడకుంటే మన పాపముల నుండి మనము తప్పించుకొనలేము. మన పాపములు మనలను పట్టుకొనును. మనము దేవునికి ఎంతో కృతజ్ఞులము. ఎందుకనగా మన పాపములను మనమే పరిష్కరించుకోవాలి అని దేవుడు మనలను అలాగే వదిలిపెట్టలేదు. పాపమునకు జీతము మరణము. దేవుడు తన కృపచేత మనకు రక్షణ మార్గమును చూపించాడు. కృపచేతనే మీరు రక్షింపబడియున్నారని బైబిల్ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. ఆయనకు మనమీద ఉన్న అపారమైన ప్రేమతో ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ప్రభువైన యేసు ఈ లోకములో పాపము లేనివాడిగా జీవించాడు. అయినను మన పాపముల కోసమే ఆయన శిలువపై మరణించాడు. ఆయనలో ఎటువంటి తప్పు లేకపోయినా మన పాపముల కోసం తనకు తానే తన ప్రాణాన్ని అర్పించాడు. గమనించాలి, ఇందులో గొప్ప త్యాగము ఉన్నది. తండ్రి అయిన దేవుడు కూడా తన ప్రియకుమారుణ్ణి త్యాగం చేశాడు. మన కొరకు బలిగా ఇచ్చాడు. అది తండ్రిగా చాలా కష్టమైన పని. అయినా మనము నశించిపోకూడదు అని తన కుమారుణ్ణి త్యాగముగా ఇచ్చాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఉన్న ఈ గొప్ప ఆశీర్వాదము మనం సంపాదించుకున్నది కాదు. వాస్తవానికి ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి మనము తగినవారము కాము. ఇది దేవుడే ప్రేమతో మనకిచ్చే గొప్ప బహుమానం. ఇది మన జీవితంలో ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదు. మనము జీవించినంతకాలము, ఈ లోకము ఉన్నంతకాలము ఇది మన కొరకు ఉంటుంది. అందుకే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగు చెప్పబడి ఉన్నది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయునుగాక. అంటే ఆయన కుమారుడు ఎల్లప్పుడూ మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన తన కృపను, మంచితనమును మన పట్ల చూపిస్తూ ఉంటాడు. ఇది ఒక దృశ్యముగా మనము ఊహించుకున్నట్లయితే, నీవు నీ ముఖమును ఆయన వైపు త్రిప్పినప్పుడు ఆయన కరుణ మన పట్ల ఉంటుంది. ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ, ఆయన మంచితనము, ఆయన సన్నిధిని మనతో కూడా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు ఏ విషయములోనూ భయపడనవసరం లేదు. మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవటమే. 37వ కీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇది నాకెంతో ఇష్టమైన వచనం. అన్ని సందర్భాల్లోనూ నేను ఇదే ఉపయోగిస్తూ ఉంటాను. ఏదైనా ఆయనకే అప్పగిస్తాను. ప్రియులారా, మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని ఆయన ముందే నిర్ణయించి ఉంచాడు. ఆయన ప్రేమ వలన అన్నీ మనకు సకాలంలో సమకూర్చబడుతూ ఉన్నాయి. మనము పరలోకమునకు చేరువరకు అన్నిటినీ ఆయన మనకు సమకూరుస్తూనే ఉంటాడు. అంతేకాదు, మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. కొన్నిమార్లు మన మూర్ఖతను బట్టి ఆయన మీద తిరగబడుతూ ఉంటామేమో. ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా దేవుణ్ణి తృణీకరిస్తున్నామేమో. ఒక్కసారి మనకు మనముగా పరీక్షించుకుందాం. గమనించండి, లోకము సమాధానము లేకుండా ఉన్నది. ఎక్కడ చూచినా గందరగోళ పరిస్థితులే. ప్రపంచములో అనారోగ్యములు, అపాయములు, యుద్ధములు, వ్యతిరేకతలు, అన్యాయములు, దుర్మార్గతలు ఇవి ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవునికి సమాధానం, సంతోషం కరువైపోతుంది. అందుకే మనం దేవునికి చెప్పవలసింది ఒకటే. ఒకవేళ ఈ పరిస్థితిలో నీవున్నట్లయితే నీవు చేయవలసిన ప్రార్థన ఇదే: యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, ఆయననే నమ్ముకొని ఉన్నాను, నా మార్గములు ఆయనకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని ఆయనకు సమర్పిస్తున్నాను అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు,
ఆయన తన సమాధానాన్ని, క్షమాపణను, నెమ్మది అయిన స్థితిని, శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ శ్రోతలు, గత వర్తమానంలో కూడా మనం ఇదే విషయాన్ని ధ్యానం చేశాం. సమాధానము అన్నది ఒకరిచ్చేది కాదు, ఒకరు సంపాదించుకునేదీ కాదు, అది ప్రభువే ఇవ్వాలి. ఒకవేళ నీవు ఏ విషయానికైనా నేను సిద్ధమే అని నిన్ను నీవు మోసపుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను తట్టుకొని నేను సమస్యలను ఎదుర్కోగలను అని ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అలాంటి సమయాలలో దేవుడు మీతో ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయనే నీకు నెమ్మదినిస్తున్నాడని గ్రహించాలి. ఆయన సిద్ధపరిచిన వాగ్దానాలు నీ కొరకే అని నీవు మనస్ఫూర్తిగా నమ్మినంతవరకు నీకు నిజమైన నెమ్మది, శాంతి, సమాధానము లభించదు. నీవు ఆయన వైపు తిరగాలి, నీ మార్గములన్నీ ఆయనకు అప్పజెప్పాలి. అప్పుడు ఆయన నీకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఏదైనా చేయటానికి సమర్థుడు. ప్రియశ్రోతలు, ఇంతవరకు నీ పక్షమున ఆయన అన్నీ నెరవేర్చాడు, ఇంకనూ నెరవేరుస్తాడు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పగలడు. మరి నీకు కూడా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలన్న ఆశ కలుగుతుంది కదా? అయితే ఇప్పుడే, ఈ క్షణానే నీ మార్గములన్నీ ఆయనకు అప్పజెప్పు, నీకు సమాధానం కలుగుతుంది. మనము ధ్యానిస్తూ ఉన్న ఈ వచనం అనగా సంఖ్యాకాండంలోని ఈ శ్రేష్టమైన వాగ్దానం దేవుని యొక్క హృదయం ఎలాంటిదో చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనలను కాపాడాలనుకుంటున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని మన అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదము, కృపయు, సమాధానము మన జీవితాల్లో ఉండునుగాక. ప్రార్థన. స్తోత్రార్హుడా, అపారమైన ప్రేమగల దేవా, సంఖ్యాకాండంలోని ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని రేడియో ద్వారా వింటున్న మా ప్రియ శ్రోతలను, వారి కుటుంబాలలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నెమ్మది, సమాధానము, స్వస్థతను అనుగ్రహించి రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని, ఈ విలువైన శ్రేష్టమైన వాగ్దానముల ద్వారా దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకునే అవకాశాన్ని మా ప్రియ శ్రోతలందరికీ దయచేసినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క విలువైన వర్తమానాన్ని వినటానికి మమ్మను సిద్ధపరచుమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. కుటుంబము కృపతో నీ వలన బహుమానము, ఆనందము, మేమందరం నిన్ను సేవించడం. కుటుంబము కృపతో నీ వలన బహుమానము, ఆనందము, మేమందరం నిన్ను సేవించడం. సాయపడుము మా కుటుంబములో మాదిరిగా మేముండుటకు. సాయపడుము మా కుటుంబములో మాదిరిగా మేముండుటకు. నీవే మా